పూరా లోకల్. న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి? అంటే సంఖ్యాశాస్త్రం అంటే ఏం లేదు, నథింగ్. అంటే నెంబర్స్ని బేస్ చేసుకొని చెప్పేదన్నమాట. అంటే మీరు పలానా తేదీలో పుట్టారు, ఆ తేదీని అంటే బర్త్ నెంబరు, మంత్ నెంబరు, అలాగే ఇయర్ నెంబరు మొత్తం యాడ్ చేసుకొని ఒక నెంబర్ వస్తుంది. ఆ వచ్చిన నెంబర్కి తర్వాత ఫ్యూచర్లో అంటే ఇప్పుడు 9 వచ్చింది అనుకో, 9కి ఇంకో నెంబర్ వస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇలా నెంబర్స్ని బట్టి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడాన్ని సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ అంటాం. పామిస్ట్రీ అంటే ఏంటి? అంటే హస్త సాముద్రికం అంటే ఏంటి? హస్త సాముద్రికం అంటే ఏం లేదు, మన చేతిలోని రేఖలను చూసి, అంటే చేతిలో వేళ్ళు, రేఖలు, అలాగే హస్తం ఎలా ఉంది, తర్వాత ఇక్కడ బొటన వేలు ఎలా ఉంది, ఈ బొటన వేలు వంగుతుందా, నిటారుగా ఉందా, చేతిలో ఈ అరచేయి ఉంది కదా, ఈ అరచేతి దాన్ని మనం చక్రం అంటాం, రాశి చక్రం అంటాం. ఈ అరచేతిలోని గీతలను బట్టేసి హ్యాండ్స్ బట్టి, ఫింగర్స్ బట్టి చెప్పేదాన్ని, అరచేతిని బట్టి చెప్పేదాన్ని హస్త సాముద్రికం అంటాం. ఓకే, అంటే ఇప్పుడు మరి ఇట్లా అనడం తప్పు, కొంతమందికి చేయిలు ఉండవు, మరి అప్పుడు ఏం చూసి చెప్తారు వాళ్ళ జాతకం? అంటే అప్పుడు వాళ్ళ కాలికి ఉంటాయి కదా, వేళ్ళు ఉంటాయి కదా, కాలి వేర్లు ఉంటాయి కదా, ఆ కాలికున్న రేఖలను చూసి కూడా, కాలికున్న బొటన వేలును చూసి కూడా మనం చెప్పొచ్చు అనమాట. మరి కాళ్ళు చేయిలు లేని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి నుదుటి పైన తలరాత ఉంటది కదా, నుదుటి పైన కూడా కొన్ని రేఖలు ఉంటాయి కదా, ఆ రేఖలను చూసి కూడా చెప్పొచ్చు. ఈ విధంగా అంటే ఏ విధమైన సరే అంటే మనిషి లైఫ్ ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, కానీ ఆ ప్రిడిక్ట్ చేసే అతని పైన, అతని జ్ఞానం పైనే ఆధారపడి ఉంటది. అందరూ జ్యోతిష్ అని చెప్తారు, కానీ అందరికీ కరెక్ట్ కావు. అంటే మనకు ఉన్న నాలెడ్జ్ ని బట్టి, మనం చెప్పేదాన్ని బట్టి అక్కడ అక్యురేట్ గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే జ్యోతిషుడు చెప్పే దానిపైన బేస్ చేసుకుని ఉంటది. ఏ విధంగానే చెప్పొచ్చు. ఇక్కడ తలరాతలను బట్టి మనం చెప్పొచ్చు, కాళ్ళని వేళ్ళను బట్టి చెప్పొచ్చు, చేతుల రేఖలను బట్టి చెప్పొచ్చు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ తీసుకొని చెప్పొచ్చు, న్యూమరాలజీ ప్రకారం చెప్పొచ్చు, తర్వాత ఇన్ని విధాలుగా చెప్పొచ్చు. కానీ చెప్పే అతను ఎలా ఉన్నాడు, చెప్పే అతను అంత జ్ఞానం ఉందా, అతను చెప్పగలుగుతాడా అనేది మనం చూసుకొని అన్ని విధాలుగా చెప్పేటోళ్ళ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే వాళ్ళు మనకు ఒక మంచి దారిని చూపిస్తారు, అలాగే మంచి గైడెన్స్ ఇస్తారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిందంటే చెప్పే అతను మన దగ్గరకు వచ్చిన అతను ఎన్నో బాధలతో వస్తాడు, అతనికి కావాల్సింది జాతకం చెప్తూ ఒక ధైర్యాన్ని నింపడం ఇంపార్టెంట్. వచ్చిన అతన్ని భయపెట్టి అవి చేస్తేనే మీకు అవుతుంది, ఇది చేస్తేనే మీకు అవుతుంది అనేది అది జ్యోతిష్యం కాదు. అతనికి ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇస్తూ చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీకు అవుతుందని ఒక ధైర్యాన్ని నింపి జ్యోతిష్యం చెప్పి పంపించినట్లయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అది గుడ్ రిజల్ట్ అని